దశకంఠుని పరిమార్చియు కుశలముతో సీత తెచ్చి కొనియునయోధ్యన్ విషదముగ కీర్తినేలితి దశరథ రామావతార ధన్యుడ కృష్ణ. ఈరోజు ధనుర్మాసం ముగ్గు వేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకూర్మం ఆలయ విశేషాలను మాట్లాడుకుందాం. నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్. శ్రీకూర్మంలో శ్రీ మహావిష్ణువు కూర్మావతార రూపంలో కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామివారిని కూర్మనాథ స్వామిగా పిలుస్తారు. శ్రీకాకుళం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. మన దేశంలో మహావిష్ణువు కూర్మావతారంలో వెలసిన ఆలయం ఇది ఒక్కటే అని చెప్తారు. స్వామివారు పడమటి ముఖంగా ఉంటారు. ఇక్కడ మరొక విశేషం, ఈ ఆలయంలో 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. 11వ శతాబ్దం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి. పూర్వం దక్షిణ సముద్ర తీరంలో శ్వేతపురం అనే పట్టణం ఉండేది. ఆ రాజ్యానికి అధిపతి శ్వేత చక్రవర్తి. ఆయనకు విష్ణుప్రియ అనే భార్య ఉండేది. ఆమె మహావిష్ణువుకు పరమభక్తురాలు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించేది. ఒక ఏకాదశి రోజు శ్వేత చక్రవర్తి విష్ణుప్రియ వ్రతాన్ని వ్రతభంగం చేయబోయాడు. ఆ సమయంలో ఆమె కూర్మావతారుడైన మహావిష్ణువును ఎంతగానో వేడుకుంది. ఆమె ప్రార్థనను ఆలకించిన మహావిష్ణువు ప్రత్యక్షమై అక్కడ గంగను ఉద్భవింపజేశాడు. గంగ మహా ఉధృతంగా రాజువైపుగా పరుగెత్తింది. మహారాజు భయంతో పరుగులు తీస్తూ అక్కడే ఉన్న ఒక పర్వతం పైకి చేరుకున్నాడు. అకస్మాత్తుగా తనను తరుముతూ ఇక్కడికి గంగ ఎలా వచ్చిందోనని ఆశ్చర్యపోయాడు. తరువాత విషయం తెలుసుకుని రాజు పశ్చాత్తాపంతో మరణమే తన పాపానికి ప్రాయశ్చిత్తమని తలంచాడు. శ్రీ మహావిష్ణువును ధ్యానించాడు. అదే సమయంలో నారదుడు అటుగా వచ్చి రాజుకు శ్రీకూర్మ మంత్రమును ఉపదేశించి దీక్షతో ధ్యానించమని చెప్పాడు. ఈ గంగా ప్రవాహము కాలక్రమంలో వంశధారగా మారింది. ఈ వంశధార నదిలో రాజు స్నానమాచరించి అక్కడే వెలిసి ఉన్న జ్ఞానేశ్వరుని, సోమేశ్వరుని పూజించి ఘోర తపస్సు చేశాడు. ఆ తర్వాత మహావిష్ణువు కూర్మావతారంలో చక్రతీర్థము నుంచి వెలువడి శ్వేత మహారాజుకు దర్శనమిచ్చాడు. స్వామి 4 చేతులతో శంఖము, చక్రము, గద, పద్మములు ధరించి ఉన్నాడు. రాజు స్వామిని వేడుకొని అక్కడ కొలువై ఉండమని ప్రార్థించాడు. స్వామివారు ఒక వటవృక్షము కింద తన చక్రముతో జలాన్ని ఉద్భవింపజేశాడు. ఈ గుండమునే కూర్మగుండము లేక శ్వేతగుండము అంటారు. చక్రము వెళ్లిన మార్గము నుంచి శ్రీ మహాలక్ష్మి ప్రత్యక్షమై స్వామివారి వామభాగంలో వసించింది. ఆ తర్వాత శ్రీ కూర్మనాథుడు లక్ష్మీ సమేతుడై అక్కడే నిత్య నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత ఒకరోజు అటుగా వచ్చిన భిల్లరాజు అతడి భార్య కూర్మగుండంలో దాహం తీర్చుకుంటూ ఉండగా గుండము పైన చక్రాకారంలో వారికి ఒక తేజము కనిపించింది. ఆ వెలుగు క్రమంగా కూర్మనాథుని ఆకృతిని దాల్చింది. భిల్లరాజు ఆశ్చర్యంగా స్వామిని చూస్తూ మహాపురుషుడా లేక ఏదైనా విచిత్ర జలచరమా అని ఆలోచిస్తూ ఉండగా అక్కడకు వచ్చిన శ్వేత మహారాజు, నీ పూర్వపుణ్యమున శ్రీమన్నారాయణుడు కూర్మ రూపంలో నీకు సులభంగానే దర్శనమిచ్చాడని చెప్పాడు. తర్వాత భిల్లరాజు కోనేరుకు మెట్లను నిర్మించి కోనేట్లో ఉన్న ఆ కూర్మనాథుణ్ణి భక్తిగా కొలువసాగాడు. తర్వాత శ్వేత మహారాజు నారదుడి ఆజ్ఞ మేరకు కూర్మనాథుడి యొక్క అర్చారూపాన్ని అందరూ ఆరాధించే విధంగా ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాడు. ఇక్కడ క్షేత్రపాలకుడు శివుడు. భక్తులు గర్భగుడిలోకి నేరుగా వెళ్లి శ్రీ కూర్మనాథుణ్ణి దర్శించుకోవచ్చు. కూర్మనాథుడి విగ్రహాన్నంతా దట్టంగా గంధపు పూతను పోసి అలంకరిస్తారు. శ్రీకూర్మం విశేషాలు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయత్రి పవన్ స్పీక్స్. జై శ్రీరామ్.